నమస్తే. ఇప్పుడు మీరు చూడబోతున్న వీడియో ఖచ్చితంగా మీకు ఉపయోగపడుతుంది, నచ్చుతుంది కూడా. మరి మీకు నచ్చిన విషయం నాకు తెలియాలి అంటే ఈ వీడియోని మీరు లైక్ చేయాలి, షేర్ చేయాలి, అలాగే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయాలి. మీ సపోర్ట్ని నాకు అందిస్తారు కదా. ఓకే, ఇప్పుడు వీడియోని స్టార్ట్ చేద్దాం. నమస్తే, వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను పద్మిని. మనం ఉన్నటువంటి ఈ కలియుగంలో మనం ఎదుర్కొంటున్నటువంటి ఎన్నో ఈతి బాధల నుంచి మనం బయటపడటం కోసం ప్రతి ఒక్క క్వశ్చన్కి ఆన్సర్ని కృష్ణ పరమాత్మ మనకి ముందుగానే అందించారు, అది భగవద్గీత రూపంలో. ఇది ఎంతో మంది పెద్దవారు చెప్తూనే ఉన్నారు. అయితే ఆ భగవద్గీతని మనం ఎలా మన జీవితాల్లో అన్వయించుకుంటున్నాం అనేది మన మీదే ఖచ్చితంగా ఆధారపడి ఉంటుంది. ఈరోజు మరొక్కసారి మన అదృష్టం కృష్ణుడి గురించి, కృష్ణ తత్వం గురించి మనకు తెలియజేయడానికి ఇస్కాన్ టెంపుల్ నుంచి ప్రణవానంద ప్రభుజీ గారు మనతో పాటు ఉన్నారు. మరి మాట్లాడదామా? ప్రభుజీ నమస్తే. నమస్కారం అండి. హరే కృష్ణ. ఈ మధ్య కాలంలో పేరెంట్స్ కంప్లైంట్ చేయటం ఒక్క విషయం మీద చాలా చూస్తున్నాం. అది మా పిల్లలు చాలా మొండిగా తయారయ్యారు, అస్సలు మాట వినట్లేదు, అల్లరి ఎక్కువైపోయింది, ఎలా కంట్రోల్ చేయాలో తెలియట్లేదు. ఇంకాస్త ముందుకు వెళ్తే ఆటిజంతో బాధపడుతూ ఉన్నారు పిల్లలు. ఎవరితో మాట్లాడరు, రియాక్ట్ అవ్వరు. అటు హైపర్, ఇటేమో అస్సలు మాట్లాడకుండా రెండింటినీ ఫేస్ చేస్తున్నారు. అసలు పిల్లల్ని ఎలా పెంచాలి, ఎలా ఈ ప్రాబ్లమ్స్ నుంచి అసలు సొల్యూషన్ ఏంటి ప్రభుజీ? ఇంకో విషయం చెప్తాను, ఆశ్చర్యం అనిపిస్తుంది కానీ ఇది చాలా ముఖ్యమైన విషయం. నాకు పిల్లలు కావాలి అని ఆలోచన వచ్చిన రోజు నుంచి పిల్లవాడు ఎలా ఉంటాడో దానికి బీజం పడుతుంది. వెన్ యూ స్టార్ట్ యువర్ ఫ్యామిలీ ప్లానింగ్, రోజు నుంచి తల్లి తండ్రి ఇద్దరు కూడా ఏ భావనతో, ఏ సంకల్పంతో, ఇఫ్ ఇట్ ఈస్ జస్ట్ బికాస్ ఆఫ్ లస్ట్, దెన్ అలాంటి వాడే బయటకు వస్తాడు. కానీ మా సాంప్రదాయంలో ఒక విషయం చెప్తారనమాట. ఫస్ట్ గురువు యొక్క అనుగ్రహం తీసుకుంటారు. మీకు తెలుసా, సత్సంతాన ప్రాప్తి కోసం. గురువుల్ని ఒక పర్మిషన్ అడగటం అనమాట. మేము ఇలా ఆశీర్వచనం తీసుకోవటం. తర్వాత గర్భోదన సంస్కారం అని గర్భ ప్యూరిఫికేషన్ చేస్తారనమాట. ఆ గర్భాన్ని అది ఒక సంస్కారంగా చెప్తారు, గర్భధాన సంస్కారం. అది చేసుకొని దాని తర్వాత ముహూర్తం తీసుకొని దాని తర్వాత మా భక్తులు ఏం చేస్తారో తెలుసా అండి, ఆ రోజు ప్రొద్దు నుంచి రాత్రి దాకా సుమారుగా 64 మాలలు హరే కృష్ణ మహామంత్ర జపం చేస్తారు. దాని తర్వాత భగవంతుడికి ప్రార్థన చేసి, కృష్ణ, ప్రహ్లాదుడు లాంటి, కుంతీదేవి లాంటి కొడుకు కూతుర్ని నీ ప్రసాదంగా మంచి భగవద్భక్తి స్వరూపంగా, ధార్మికంగా ఉండేటట్టుగా, ఆ సమాజాన్ని ఉద్ధరించే విధంగా, తల్లిదండ్రుల్ని రెస్పెక్ట్ ఇచ్చే విధంగా, నీ యొక్క సేవ చేసుకునే విధంగా మాకు ప్రసాదించు అని మనకి ఆ రోజు నుంచి, ఏ రోజైతే ఫ్యామిలీ ప్లానింగ్ చేస్తున్నారో ఆ రోజు నుంచి ఎంతో నియమంగా, నిష్ఠతో ఉంటూ ఆ రోజు 64 రౌండ్స్ జపం చేసి ఆ భగవద్ ఆరాధన చేసి ఆ విధంగా కన్సీవ్ చేసుకున్న ఆ 9 నెలలు కూడా రామాయణ భాగవతాలు వింటూ, ధార్మికమైన ప్రోగ్రామ్స్ చేస్తూ, మంచి విషయాలు, సాత్వికమైన ఆహారాన్ని స్వీకరిస్తూ అలా పెరిగిన పిల్లవాడికి మళ్ళీ సంస్కారాలు చేస్తూ వాళ్ళని, ఇప్పుడు మనకి ఏమైపోయిందంటే ఎవ్రీథింగ్ హాస్ బికమ్ వెరీ ఈజీ అండ్ స్పాంటేనియస్, ఇన్స్టెంట్. కాబట్టి దానివల్ల వచ్చేవాడు కూడా అలానే తయారయ్యాడు. అప్పుడు మాకు ఫోన్ చేసి ఏమంటారు తెలుసా అండి, ప్రభుజీ మా పిల్లవాడిని భరించలేము, మీ గురుకులాన్ని తీసుకెళ్ళండి. మీరు భరించలేకపోతే మేమేం చేసుకుంటాం అని తీసుకొచ్చి గురుకులంలో. కాబట్టి పిల్లలకి ఏం చేస్తుంది, తల్లిదండ్రులు అనుకుంటారు వీడు నసబెడుతున్నాడు కాబట్టి ఫోన్ ఇచ్చేసి మనం ప్రశాంతంగా ఉండొచ్చు, టీవీ రిమోట్ ఇస్తే మనం ప్రశాంతంగా ఉండొచ్చు. కానీ ఏం చేస్తున్నారు, వాళ్ళ జీవితాన్ని స్పాయిల్ చేస్తున్నారు అనే విషయం తెలియదు. కాబట్టి చాణక్యుడు ఒక విషయం చెప్తారండి, 5 సంవత్సరాల వరకు కొద్దిగా గొప్ప గారాబం చేయొచ్చట పిల్లల్ని. కానీ ఇప్పుడైతే పిల్లల్ని ఆ మాత్రం గారాబం చేసినా సరే వాళ్ళు నెత్తికెక్కి భయంకరమైపోతుంది కదా. దాని తర్వాత 10 సంవత్సరాలు తాడైతే కర్ర పట్టుకొని కొట్టమని చెప్పట్లేదు, క్రమశిక్షణ నేర్పించాలి. చాలా మంది చేసి తప్పేంటో తెలుసా అండి, వాళ్ళు 15 సంవత్సరాలు వచ్చేంత వరకు వాడు ఏం కావాలన్నా లేదా ఆవిడ ఏం కావాలన్నా చేస్తుంటారు. పిల్లలండి పేరుతో. 16 వచ్చేసరికి, టీనేజ్ లో వచ్చేసరికి వీళ్ళు చెప్పిన మాట వినరు. వాళ్ళేమో టక్కన మారిపోవాలి. అప్పుడు ఏం చేస్తారు, 16 సంవత్సరాలు వచ్చాక అప్పుడు కర్ర పట్టుకొని కూర్చుంటారు అనమాట. అప్పుడు వి బికమ్ ఎనిమీస్ టు దెమ్. కాబట్టి చాణక్యుడు ఏం చెప్తాడంటే, చిన్నగా ఉన్నప్పుడు కొద్ది గొప్ప గారాబం చేసినా పర్వాలేదు, దాని తర్వాత టీనేజ్ వచ్చేంత క్రమశిక్షణలో నో అంటే నో, ఇది తప్పు అంటే తప్పు, ఎస్ అంటే ఎస్. వీఆర్ నాట్ ఇంటూ వాడేమనుకుంటాడండి, ఏం చేస్తాడండి, దాని గురించి మీ బాధ్యత, తల్లిదండ్రుల బాధ్యత. వాడేమనుకుంటాడు కాదు, వాడికి ఏది మంచిదో చేయడం.
బట్ వాళ్ళు మళ్ళీ ఆ ఎనిమిది పెరుగుతుందేమోనని భయపడుతూ ఉంటారు తల్లి తండ్రి ఇద్దరు కానీ ఒక పాయింట్ వరకు దాని గురించి కాదండి. Hmm. కానీ చాణక్యుడు నెక్స్ట్ విషయం కూడా వినండి పూర్తిగా. ప్రేక్షకులందరూ కూడా ఎప్పుడైతే టీనేజ్ లో వస్తారో వాళ్ళతో ఫ్రెండ్ గా ఉండాలి అని చెప్తారు. ప్రాప్తవత్ షోడశే వర్షే పుత్ర మిత్రవత్ ఆచరేత్ అని అంటారు. షోడశ వర్ష అంటే 16 సంవత్సరాలు వచ్చేసరికి ఫ్రెండ్ లా ఉండాలి. చేయి పని చేసుకొని వాళ్ళ కష్టాలు తెలుసుకోవటం, వాళ్ళ సుఖాలు తెలుసుకోవటం. ఇది చిన్నప్పటి నుంచి అండి. వీ హ్యావ్ టు ఇన్వెస్ట్ టైమ్ ఇన్ అవర్ కిడ్స్. అందుకే మేము చెప్తాం, ప్రతిసారి ఒక 10-20 నిమిషాలు ప్రతిరోజు తీసుకోండి. పిల్లల జీవితంలో ఏం జరుగుతుందో కనుక్కోండి. వాళ్ళ భావనలు కేవలం ఏం చేయాల్సిన అవసరం, రియాక్ట్ అవ్వకండి. జస్ట్ వినండి, ఏంటి మీ పిల్లవాడి యొక్క ఆలోచన ఏంటి, మీరు ఏమి ఇస్తున్నారు. కేవలం తిండిలో చాలా మంది కేర్ఫుల్ గా ఉంటారు. ఇది స్టాండర్డైజ్డా, ఇది అదా, ఇది ఇదా అని. దాంతో పాటు చూడండి, మీరు చూపించేదేంటి, వినిపించేదేంటి. ఈ కాలంలో వచ్చే సినిమాలన్నీ పిల్లలు చూసే రకంగా ఉన్నాయండి. కాబట్టి ఎందుకండి వాళ్ళని తీసుకెళ్ళటం. కాబట్టి ఇవన్నీ మేము అనుకుంటే ఎంటర్టైన్మెంట్ అనుకుంటాం, కానీ ఎంటర్టైన్మెంట్ కాదండి. ఆ మనసులో ఫీడ్ చేస్తున్నారు మీరు. ఈ విషయాలన్నీ గుర్తుపెట్టుకోండి. అది ఏదో ఒక రోజు ఏదో ఒక రూపంలో వస్తుంది బయటికి. మిమ్మల్ని ఏమనకపోవచ్చు, కానీ బయటికి వెళ్ళి వాడు పెద్దగా అయ్యాక ఇంకేదైనా స్త్రీని ఏదైనా అనొచ్చు. బికాస్ హీ మే థింక్ ఇట్ ఇస్ నార్మల్ బికాస్ ఐఎమ్ సీయింగ్ ఇట్, ఐఎమ్ హియరింగ్ ఇట్. కాబట్టి చాలా మంది తల్లిదండ్రులు ఏమంటారు తెలుసా, మా పిల్లలు ఏం చెప్పినా మారట్లేదండి. చెప్పకండి, ఆచరించండి మీ అంతటా మీరు. పిల్లలు మీరు చెప్తే వినరు, మీరు ఏది ఆచరిస్తారో అది చూసి ఆచరిస్తారు. కాబట్టి మనం ధార్మికంగా ఎంతగా ఉండగలిగితే అంతగా ధార్మికంగా పిల్లల్ని పెంచడం అనేది చాలా పెద్ద సబ్జెక్ట్ అండి. చాలా రీసెర్చ్ చేయాల్సిన సబ్జెక్ట్. ఏదో పెళ్లి చేసుకొని పిల్లలు కనేసామని పెద్ద ప్రౌడ్గా అవ్వాల్సిన అవసరం లేదు. పిల్లల జీవితాన్ని, అందుకే శాస్త్రం చెప్తుంది, పితాన సస్యాత్ మాతాన సస్యాత్ స్వజనోన సస్యాత్ గురువున సస్యాత్. అమ్మ అవ్వకండి, తండ్రి అవ్వకండి, గురువు అవ్వకండి, స్వజన అంటే బాంధవుడు అవ్వకండి. ఎప్పటి వరకు అంటే వాళ్ళని ఉద్ధరిస్తాను అనే ఒక కాన్ఫిడెన్స్ మీ లోపల వచ్చేంత వరకు. సో బాధ్యత ఏదో కనీసం కాదండి. వాళ్ళని ఎలా పెంచుతున్నా, ఎలా వాళ్ళని ముందుకు తీసుకెళ్తున్నా, ఎలా వాళ్ళని సమాజానికి, దేశానికి, ధర్మానికి సేవ చేసే ప్రయోగజనకులుగా మారుతున్నాము అనే విషయం మనకి ఇంపార్టెంట్. ఇది మనం డెఫినెట్ గా ఇమిటేట్ చేస్తారు పిల్లలు, కాబట్టి డెఫినెట్ గా మనం ఆచరించి మన పిల్లలు దాన్ని ఆచరించాలి అని కోరుకోవాలి. అద్భుతంగా చెప్పారు ప్రభుజీ. అలాగే ప్రభుజీ, మాకు అవమాన భారం ఉంది, ఫలానా వ్యక్తి రిలేటివ్ మమ్మల్ని అవమానించారు, దాని నుంచి మేము బయటపడలేకపోతున్నాము, చాలా పెయిన్ఫుల్ గా ఉంది అని చెప్పి, లేకపోతే ఒకవేళ సిచ్యువేషన్స్ మారాయి, పరిణితి చెందకుండా ఈ కక్ష సాధింపు చర్యలు చేసే వాళ్ళు కూడా ఉంటారు. ఈ రెండింటిని ఒకసారి చెప్పండి ప్రభుజీ, ఎలా డీల్ చేయాలి అవమాన భారాన్ని? ఎలా మనకి ఎంత ఈగో ఉంటే అంత అవమానం పడుతుంది. అవునా? అది ఎదుటివాడి ప్రాబ్లం కాదండి. మన యొక్క అహంకారం ఎంత గొప్పది, నేను ఇంత గొప్పవాడిని అనుకున్నంతగా మనం బాధ వస్తుంది, గుర్తుపెట్టుకోండి. ప్లస్ వేరే వాళ్ళు అవమానపరచడం కాదండి, మన కర్మనే ఆ రూపంలో, ఆ వ్యక్తి రూపంలో మనకు వచ్చి చెల్లింపు జరుగుతుంది. కాబట్టి మనం ఎవరిని బాధపడాలి. ఇప్పుడు ఎంత బాధపడితే దానివల్ల ఏమొస్తుందండి. కానీ మనం కరెక్ట్ అని అన్నప్పుడు భగవంతుడు చూస్తాడు కదా, మనల్ని ఎలా చూస్తారో ఆయనను కూడా అలాగే చూస్తాడు. మనం కరెక్ట్ అయితే భగవంతుడి అనుగ్రహం ఉంటుంది, ఆయన తప్పైతే ఆయనను శిక్షించే బాధ్యత భగవంతుడు. మేము ఒక చిన్న విషయాన్ని చూసామన్నమాట, టీవీలో ఏదో రీల్లోనో ఏదో వీడియోలోనో చూసామన్నమాట. ఒక ఖైదీని అడుగుతున్నారనమాట పోలీస్, నువ్వు ఇలా చెప్తున్నారా అందులో, యూ షుడ్ హ్యావ్ నాట్ టేకెన్ లా ఇన్ యువర్ హ్యాండ్స్. ఆయన ఏం చేశారంటే, ఆయనకి ఏదో తప్పు జరిగింది, ఆయన వెంటనే కత్తి తీసుకొని పొడి చేశారనమాట. ఇప్పుడు తప్పు జరిగింది కరెక్టే, కానీ ఆ శిక్ష ఇచ్చేవాడు ఎవరు, నువ్వా పోలీసా? కాబట్టి మనకి ఎవరైనా తప్పు చేస్తున్నారు అని అంటే నువ్వు కాదండి ఆయనని అనాల్సింది, భగవంతుడు అంటారు. మనల్ని కరెక్ట్ ఉన్నా సరే తప్పు అనే వాళ్ళని కూడా భగవంతుడు చూసుకుంటాడు. మనల్ని వాళ్ళని మాటలు అనటం మనం ఏదో బాధపడిపోయి కుంగిపోయి ఇది చేయాల్సిన అవసరం లేదు. ఓపిక లేదు కదా, ఇప్పటికిప్పుడే జరిగిపోవాలి, ఇప్పటికిప్పుడే శిక్షించేయాలంటే భగవంతుడు అలా శిక్షించాడు కదా, ఇట్ విల్ టేక్ సమ్ టైం. అంతే కదా. ఓపిక లేదు. గుర్తుపెట్టుకోండి, వేరే వాళ్ళని మీకు అప్పుడప్పుడే శిక్షించాలి అని అనుకుంటే మీకు కూడా అదే అవుతుంది. అప్పుడు బాధపడకూడదు, అయ్యో కృష్ణ ఎందుకు మాతో ఇలా చేసావు అని అంటే వెంటనే ఇన్స్టెంట్ రిజల్ట్. కాబట్టి అన్ని ప్రాబ్లమ్స్ ఎక్కడ సాల్వ్ అవుతాయో తెలుసా అండి, మనం తప్పు చేసినప్పుడు ఏమనుకుంటామండి, అయ్యో ఒక్కసారి నన్ను క్షమిస్తే బాగుండేది కదా, తెలుసో తెలియకో చేశాను, తెలిసి చేసినా సరే తెలియక చేశాను అని అనుకుంటాం. కానీ వేరే వాళ్ళని వై డోంట్ వి గివ్ బెనిఫిట్ ఆఫ్ డౌట్ అంటారనమాట. వీ వాంట్ ఎవ్రీబడి టు సింపథైజ్ విత్ అస్, బట్ వీ డు నాట్ వాంట్ టు సింపథైజ్ విత్ ఎనీబడి. అది ఎక్కడ నడుస్తుంది చెప్పండి. కాబట్టి ఎవరో ఒకళ్ళు మనల్ని ఒక మాట అన్నారు అంటే ఏ పరిస్థితిలో ఆ మాట అన్నారో, పాపం ఆయనని ఎవరేమన్నారో, ఏ బాధలలో ఉన్నారో, హౌ ఈజ్ హిస్ డే గోయింగ్ ఆన్,
వాళ్ళ లైఫ్ లో ఏం జరుగుతుంది, ఇవన్నీ మనల్ని ఒక మాట అన్నారు అంతే వాడు దుర్మార్గుడు, ఇది కాదండి జీవితం అంటే. కాబట్టి మనం ఒక మానవ జన్మ మనకి లభించినప్పుడు ప్రేమతో ఉండడానికి ప్రయత్నిద్దాం. మనతో ప్రేమతో లేరు అనుకోండి, వాళ్ళని కూడా ప్రేమించడం నేర్చుకుందాం. అట్లీస్ట్ ఆ వాళ్ళని ఫర్గివ్ చేయకపోయినా ఆ భారాన్ని మన మనసు పైన చెప్పండి, ఏం లాభం? ఆ అవమాన బాణం బాధపడుతూ మనకి ఏమన్నా ఆ బాధ వల్ల డబ్బులు వస్తాయా? ఏం జరిగేది కాదు. ఎలా మర్చిపోవాలి ప్రభుజీ? వినయంతో ఉండాలి. ఐ డిజర్వ్ మోర్ వర్స్ట్ దాన్ దిస్, బట్ సంథింగ్ బెస్ట్ హ్యాస్ హ్యాపెండ్. ఇలా ఆలోచించినప్పుడే సుఖంగా ఉంటాం. అద్భుతం ప్రభుజీ. కొంతమంది ప్రజలు అడిగినటువంటి ప్రశ్న, తులసి మాల ఎవరు ధరించవచ్చు? ఆడవారు ధరించవచ్చా? అంటే ఒక వయసు అయిపోయిన తర్వాత వాళ్లే ధరించవచ్చా, లేకపోతే ఇలా మీలాగా బ్రహ్మచారి ఆశ్రమంలో ఉన్న వాళ్లే ధరించవచ్చా? అసలు ఎవరు? తులసి మాల ప్రతి ఒక్కరు ధరించాలి. తులసి మాల ఎందుకు ధరించాలి అంటే, ఎక్కడైతే తులసి ఉంటుందో అక్కడ దరదాపులలో కూడా యమభటులు కానీ యమధర్మరాజు కానీ రారట. ఎవరైతే తులసి, మనకి ఎట్లయితే నైవేద్యం తెలుసు తులసి పెడితేనే భగవంతుడు స్వీకరిస్తారు, అలా ఎవరి కంఠంలో అయితే తులసి ఉంటుందో అటువంటి వాళ్ళని భగవంతుడు స్వీకరిస్తారు అని శాస్త్రం చెప్తుంది. భగవద్భక్తులు కొంతమంది చిహ్నాలు ఉన్నాయి, భగవంతుడి యొక్క తిలకాన్ని ధరించడం, తులసి మాల ధరించడం, ఇవన్నీ కూడా. అయితే తులసి మాల ధరించడం ఏదో మాల వేసుకున్నాను 40 రోజుల తర్వాత తీసేస్తాం అలా ఉండదండి. తులసి మాల వేసుకోవడానికి జీవితాంతం తులసి మాల ధరించాలి. మరి తులసి మాల ధరించడానికి నియమాలు ఏంటండి అని అడిగారు అనుకోండి, కృష్ణ ప్రసాదం లోపలికి, కృష్ణ కథ బయటికి. అంటే భగవత్ ప్రసాదమే, సాత్వికమైన ఆహారాన్ని స్వీకరిస్తాం, మంచి విషయాలే మాట్లాడతాం. ఇది అవి మనకి మళ్ళీ రిమైండ్ చేస్తుంది అనమాట ఈ తులసి మాల. ఈ పిచ్చి విషయాలు మాట్లాడకూడదు, వేరే వాళ్ళని తిట్టకూడదు, వేరే పనులు అనకూడదు. నిజంగా అంత గుర్తు చేస్తా, అంటే మన మైండ్ గుర్తు చేస్తుందా? బ్రహ్మాండం. తులసి మహారాణి. మనం ఎవరైతే తులసి మాల ధరించి స్నానం చేస్తుంటే సాక్షాత్తుగా ఈ ప్రపంచంలో ఉండే అన్ని తీర్థములలో స్నానం చేసిన ఫలితం వస్తుంది తులసి మాల ధరించిన వారికి. కాబట్టి తులసి మాల ధరించడానికి నియమాలు చెప్తాను. మనందరికీ మాల వేసుకున్నప్పుడు నియమాలు పాటిస్తారు కదండి. మాంసాహారం తినకూడదు, ఉల్లిపాయలు తినకూడదు, మద్యం స్వీకరించకూడదు, సిగరెట్ తాగకూడదు, చూదం ఆడకూడదు, ఇవన్నీ కూడా గృహస్థులు కూడా ఎవరైనా సరే, స్త్రీలు పురుషులు, స్త్రీలు కూడా అన్ని వయసులో ఉన్న వాళ్ళు, వాళ్ళకి మధ్యలో ఋతుక్రమం వచ్చిన వాళ్ళు ఏదైనా పర్వాలేదు, ఎప్పటికీ తులసి మాల కంఠంలో ధరించవచ్చు, ఉంచుకోవచ్చు, ఏం పర్వాలేదు. కానీ ఈ నియమాలు పాటించాలి.